ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికత, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారంపై దృష్టి సారించాలన్న ఇరువురు నేతలు. నేటితో ముగియనున్న సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో భేటీ కానున్న రేవంత్ రెడ్డి. నేడు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు. మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అమెరికా కొత్త పరిపాలనా విభాగంతో భారత్ చురుగ్గా పనిచేస్తోందన్న నిర్మలా సీతారామన్. ఈ ఏడాది అక్టోబర్ నాటికి యుఎస్తో తొలిదశ ద్వైపాక్షిక ఒప్పందం ఖరారు చేసుకుంటామని కేంద్ర మంత్రి వెల్లడి. జాతీయ స్థాయిలో ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలానికి అవార్డు. ఉత్తమ ఆకాంక్షిత మండలంగా ఎంపిక. ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా. పోప్ కోరుకున్నట్లుగానే అంతిమ సంస్కారం. వాటికన్ నగరానికి వెలుపల అంత్యక్రియలు. పోప్ అస్తమయంతో 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన భారత్. ఐపీఎల్లో మరో విజయాన్ని నమోదు చేసుకున్న గుజరాత్ టైటాన్స్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్పై 39 పరుగుల తేడాతో విజయం. రాణించిన శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్.